ఏబిఎన్ స్పాట్లైట్ కథనంతో బాపట్ల జిల్లా అధికారులు కదలిక వచ్చింది. సూర్యలంక సముద్ర తీరంలో కబ్జా వాళ్ళ పేరుతో ఏబిఎన్ స్పాట్లైట్లో కథనం వచ్చింది. దీంతో మత్స్యకారుల కాలనీలో రెవెన్యూ అధికారులు పర్యటించారు. మత్స్యకారుల పట్టాలను పరిశీలించారు. దీనిపై కలెక్టర్కు నివేదిక పంపనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. నవీన్, బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరంలో మత్స్యకారుల కాలనీలో కబ్జా పర్వంపై ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కబ్జా వల పేరుతో ప్రసారం చేసిన స్పాట్లైట్ కథనానికి బాపట్ల యంత్రాంగ రెవెన్యూ అధికారులు స్పందించారు. ఏబిఎన్ లో వచ్చిన కథనాలను చూసిన తర్వాత ఎక్కడైతే మత్స్యకారుల కాలనీలో కబ్జాకి గురవుతున్న కాలనీలోని వెళ్ళి అక్కడున్న స్థానికులు ఎవరికెవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరెవరు ఇప్పుడు ఆ పట్టాల్లో ఉంటున్నారు, పట్టాలు ఇచ్చిన వారందరూ అక్కడే ఉంటున్నారు, ఎవరైనా చేతులు మారాయనేది కూడా అక్కడ పట్టాలు మొత్తం కూడా వెరిఫై చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు అక్కడ రిసార్ట్ వల్ల తాము ఇబ్బందికి గురవుతున్నాము అని కూడా కొంతమంది మహిళలు ఏబిఎన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ రిసార్ట్స్ ని కూడా పరిశీలించారు. మొత్తం 3 రిసార్ట్స్ నేపథ్యంలో ఒక్క రిసార్ట్స్ మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నట్టు కూడా అక్కడ వెళ్ళిన రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. మిగతా రెండింటికి కూడా ఎలాంటి అనుమతులు లేవని కూడా గుర్తించారు. మొత్తంగా ఆ కాలనీలో కబ్జాల పర్వం, అదేవిధంగా అనుమతి లేని రిసార్ట్ వ్యవహారం సంబంధించి ఒక నివేదికను కలెక్టర్ కి తయారు చేసి పంపిస్తాము, కలెక్టర్ ఇచ్చే ఆదేశాల మేరకు తాము చర్యలు తీసుకుంటామంటూ కూడా బాపట్ల తహసీల్దార్ అయితే ఏబిఎన్ కి చెప్పడం జరిగింది. నవీన్. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.